కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ అటాకింగ్ స్టార్ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే మన ఛానల్ని కొత్తగా ఫస్ట్ టైంగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు అయితే 9 రోజులు అవుతుంది. అంతకంటే ముందుగా మనకైతే కందుకూరులో అయితే భార్గవ ఏజెన్సీలో ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అయితే ఇచ్చాము. ఇక్కడ మొలకల చెరువు దగ్గర అది కందుకూరు. కొంతమంది ఎక్కడో వేరే డిస్టిక్లో ఉండే కందుకూరు అనుకున్నారు. ఇట్లా మన ఇక్కడ మొలకల చెరువు దగ్గర, మొలకల చెరువు నుంచి 15 కిలోమీటర్లు అయితే వస్తుంది ఆ కందుకూరు. అదైతే బార్డర్లో అయితే ఉంది, కర్ణాటక బార్డర్, చేలూరు, సాక్వేల్ సైడ్ అయితే తీసుకోండి. యాక్టివ్ ప్లస్ ఎక్స్పోర్ట్ దుక్కులు వేసుకునే వాళ్ళైతే మనకు 100% కాల్ చేయండి. నెంబర్కి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు కూడా అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. నేనైతే అప్రూవ్ కూడా చేస్తాను. మీరు అప్పటికప్పుడు జాయిన్ కాలేకపోతే చెప్పండి. ఇంకైతే ఈరోజు 9 రోజులు అశుతోషు, అలానే ఇవి సాహో చూద్దాం చెట్లు. మనకైతే ముందు మనం తెచ్చినప్పుడు అయితే కొంచెం లైట్గా పామ్సార్ అనేది ఉండింది కింద ఆకులకి. పామ్సార్ అనేది ఏ విధంగా ఉంటుందో లీఫ్ మైనర్ చూసుకోవచ్చు మీరు. ఇది మనం చెట్టు తెచ్చినప్పుడు తెచ్చిండేది, దానికైతే లీఫ్ మైనర్ అనేది ఉంది. ఇది పామ్సార్ అని కూడా అంటారు, పాము గుర్తులు. ఇక్కడైతే మళ్ళీ కొత్తగా వచ్చిన చిగురు ఇవి. దానికైతే పామ్సార్ అనేది కూడా లేదు. మీరు తెచ్చుకున్నప్పుడే తోటలో అయితే చూసుకోవచ్చు. కింద ఉండే ఆకులకైతే పామ్సార్ లైట్గా పడింది, పై వచ్చి దానికి లేదు. ఇంకా పై వచ్చి దానికైతే చూసుకోవాలి. ఇప్పుడే మన చుట్టుపక్కల పంట, వేరే పంట టమాటా చెట్లు ఉన్నా కూడా మన టమాటా చెట్లకైతే రోగంగా వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. ఇప్పుడు సాహో చూద్దాం 8 డేస్కి ఎలా ఉందో, 8 డేస్కి 9 డేస్కి. అలాగే అశుతోష్ కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు. ఈ చెట్టు చూసుకోండి, నాటినప్పటి నుంచి ఈ చెట్టుకైతే కొంచెం అయితే పెరిగింది, కింద నుంచి ఈ విధంగా అయితే ఉంది. మనమైతే ఇంక స్టార్ట్ చేసుకోవచ్చు. చెట్టు కొంచెం గ్రో వచ్చింది కాబట్టి ఇంకైతే డ్రిప్ మందులు అలాంటివి ఏంటి వదులుకున్న కూడా అయితే చెట్టు అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ భూమిలోకి ఏర్లు అనేవి వెళ్ళి ఫిక్స్ అయిపోయింటాయి, భూమిలోకి వెళ్ళి కొంచెం అయితే పెరిగింటాయి. మనం వాటర్ వదిలినప్పుడు అయితే తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ చెట్టు కొంచెం గ్రో అయింది కాబట్టి. అలా కాకుండా మీరు చెట్టు పెడతా అంటే పెట్టినప్పటి నుంచి కొంతమంది 5 దినాలకి ఏం మొదలు డ్రిప్ మందులు, 4 దినాలకి ఏం మొదలు డ్రిప్ మందులు అంటే అలాంటివన్నీ అయ్యే పనులు కాదు. చూసుకోండి. ఇవైతే సాహోలైను గ్రో అయితే కనిపిస్తుంది. మన నాటినప్పుడు చిన్నగా ఉంటాయి. ఈ కాండం కూడా చూసుకోండి, కాండం కూడా అయితే లాభ అయితే వచ్చింది కింద, ఆ విధంగా అయితే ఉంటాయి. ఇంకైతే అశుతోష్ కొద్దాం. అశుతోష్ అనేది ఏ విధంగా ఉంది. అశుతోష్ కూడా అయితే కొంచెం అయితే గ్రో వచ్చింది. కాండం అనేది ఇక్కడ లీఫ్ మైనర్ అనేది ఆల్రెడీ మన చెట్టు ఫస్ట్లోనే అయితే వచ్చేసింది. ఇంకా తర్వాత నాటిన మీరు అందుకే చెప్తున్నారు, మనం నాటినప్పుడు నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మంచిది తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆకు, ఎందుకంటే కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఇలానే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినందుకు అశుతోష్ కూడా చూసుకోండి, లీఫ్ మైనర్ ఏం లేదు. కొత్తగా వచ్చే దానికి రాదు, ఎందుకంటే చిగురు వచ్చింటే కొత్తగా దానికైతే వచ్చిండదు. పాతదాని కింద లైన్కి పడింటే అవి అయితే వదిలేసింది. మీరు ఈసారి స్ప్రేయింగ్లో పాటు చేసుకుని కింద ఉండిపోతాయి కాబట్టి దానివల్ల అయితే చెట్టుకైతే ఏం ఎఫెక్ట్ పడదు. ఇంకైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు, మనం పంట పెడితే కోలుకోవడానికి కూడా అయితే సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా పంట పెట్టినామనుకో, వస్తుందో రాదో అనేది 100% మనకు తెలియదు. వస్తే హ్యాపీ, రాకపోతే మనం కోల్పోతావు. ఎందుకు ఆర్థికంగా కోల్పోతావు, ఫ్యామిలీ పరంగా కోల్పోతావు, చుట్టుపక్కల వారి పరంగా కూడా అయితే కోల్పోవాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే కోలుకోవడానికి, నువ్వు కోలుకోవాలంటే ఆర్థికంగా అయితే దెబ్బ అనేది పడుతుంది. మనం పంట పెడితే కోలుకోవడానికి రెండింటికి సిద్ధంగా అయితే ఉండాలి. దెబ్బ పడిందనుకో కోలుకోవడానికి టైం అనేది పడుతుంది. ఒకవేళ ఈ పంట కాకపోతే ఇంకో పంటకైనా వస్తుంది, దానికి కూడా అయితే చూసుకొని రెడీగా అయితే ఉండాలి. మనము మన టైం కానప్పుడు మనం సైలెంట్గా ఉండటమే అదొక పెద్ద యుద్ధం. సైలెంట్గా ఉండండి, మనకు టైం అనేది వస్తుంది. టైం వచ్చినప్పుడు వాళ్ళు మనతో ఇప్పుడు ఎన్ని మాట్లాడినారో వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం చేసే పనిలో మాట్లాడతాయి. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. కోలుకోవడానికి కూడా అయితే టైం పడుతుంది కాబట్టి కొంచెం అయితే బాగా పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసుకొని, ఎక్కువ కోతలు వచ్చేటికైతే ప్లాన్ చేసుకున్న తర్వాత మనమంతా 20 కోతల కాటికి మ్యాక్సిమం 20 నుంచి 30 కోతలు వచ్చేట్టుగా, మీరు మినిమం 20 మ్యాక్సిమం 30 కోతలు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మన చెట్టు గ్రోలు వస్తున్నాయి కాబట్టి అయితే చూసుకోవచ్చు. ఎందుకు 20-30 కోతలు అంటే నీకు రేట్లు లేకపోయినా కూడా పెట్టుబడి తీసుకునే విధంగా అయితే ప్లాన్ చెప్తాను నేను ఎప్పుడన్నా కానీ, ఆ రైతు కన్నా కానీ. మన వల్ల ఒక రైతు అనేది నష్టపోకూడదు. ఇప్పుడైతే నేను ముందు పోతున్నాను, మీరు వెనకాల వస్తున్నారు అంటే నేను చెప్తున్నాను, నేనంటే మీకంటే గొప్పనని కాదు. ముందు పోతున్నానంటే టమాటా చెట్లు ముందు పెట్టాను కాబట్టి నాకంటే ముందు పోతున్నాను. ఒక రేట్ వస్తాయి రావనేది నాకు కూడా తెలియదు, ఎందుకని నేనేం వీడు సిద్ధాంతి పెద్ద వేదాంతి అనుకోవచ్చు మీరు కూడా. చెప్తున్నాను, అది మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు దెబ్బ పడితే కోలుకోవడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ రేట్లు వచ్చినాయనుకో నువ్వు ఎక్కడో పైకి వెళ్ళిపోతావు, మళ్ళీ నిన్ను కూడా క్వశ్చన్ కూడా చేయడం.
ఇప్పుడు దెబ్బ పడింది అనుకో, క్వశ్చన్ చేసే వాళ్ళంతా మళ్ళీ ఇంకోసారి రేట్లు వచ్చినాయనుకో నువ్వు వాళ్ళని క్వశ్చన్ చేసే పనిలే, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసే పని ఉండదు, నువ్వు వాళ్ళే గుమ్మని అయిపోతారు సైలెంట్గా దెబ్బకి. కాబట్టి అదొకటి, డైలీ ఒక మోటివేషన్ వీడియోతో పాటు టమాటా వీడియో అనేది మన ఛానల్ అయితే వస్తుంది. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటివేషన్ వీడియో ఎందుకు చెప్తున్నానంటే 0.001% పీపుల్ మనకు చేంజ్ అయినా చాలు అనే ఉద్దేశంతో ఎప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ పైన అయితే ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ అయితే అప్లోడ్ చేసేది కొంచెం రిస్కీ, ఎందుకంటే మార్నింగ్ మనం పనులు చేసుకోవాలి, నిద్ర లేసేది పని లేకపోవాలి. ఆఫ్టర్నూన్ అయితే ఒక గంట కాకపోయినా 10-20 నిమిషాలు అయితే సైలెంట్గా ఖాళీగా ఉంటాం. ఆ ఖాళీ టైంలో అయితే వీడియో అప్లోడ్ చేసి వస్తాను మేము ముందుకు 100%గా. మార్నింగు ఆ పనులు ఈ పనులు చేసుకుంటా అంటే అప్పుడైతే వీడియోలు తీసుకుని మళ్ళీ అప్పుడు వాయిస్ ఓవర్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ మనకు తెలిసినదే చూడాలి. ఇది కాబట్టి ఈ లైన్లో వచ్చాను నేను, అటు సైడ్ నుంచి అంతా తిరుక్కుంటూ వచ్చాను. అక్కడ బోర్ ఉంది అక్కడంతా. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. దారి కూడా అయితే వదులుకోండి అని చెప్పాను. కొంతమంది దారికి కూడా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మనం ఒక నడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కానీ నీ ప్లేస్లో దారి వదిలేసినావు అనుకో, అవసరం వాడు కూడా గమ్మున దారి వదిలేస్తాడు. వాడు వదిలినాడప్ప మన కైలోకి మనం వదులుకుందాం అనేది వస్తుంది. నువ్వు వదలకపోయినావు అనుకో వాడు వదలరు. అలా ఆలోచించుకోండి. పక్కన వాళ్ళతో కూడా మాట్లాడుకోండి, మీరు దారి లేకపోతే మేము వదిలేస్తాం మీరు వదిలేయండి, కొంచెం సర్దు మనుగుతాయి. ఒకరే వదలంటే ఎవరు వదలరు, నువ్వైనా నేనైనా అంతే. అంత నేను వదులుకొని నీకెందుకు దావిస్తా, ఆ పక్క కైలోకి నువ్వు దావిస్తే నేను ఏ కైలోకి దావిస్తాం, అలాంటివన్నీ ఉంటాయి, ఆలోచించుకోండి. ఇంకేమున్నాయి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ దాంట్లో సాలలో కూడా అయితే మీరైతే గడ్డి పెరికేసారు ఇలాంటివి 15 దినాల తర్వాత. ఇప్పుడైతే పెరగకూడదు, ఎందుకంటే కొంచెం ఇంకా పడే గడ్డి అంతా పడిపోని, ఇంకా పడుతుంది కదా, ఇంకా మలుస్తుంది కదా గడ్డి. ఆ గడ్డి అంతా మలుచుకోవడానికైతే మనమైతే ఇలాంటి పడింటాయి గడ్డిలో, ఆ గడ్డి అంతా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే చూద్దాం ఏ విధంగా వస్తాయో. అలా అది దీనిలో అయితే కట్టుపోలు తీసుకునేది పెరుకోవాల్సి వస్తుంది. ఆ వీడియో కూడా అయితే నేనైతే మీకైతే అప్లోడ్ చేస్తాను. ఇంకైతే ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాడిన రిజల్ట్ ఏ విధంగా ఉంది కూడా కామెంట్ చేయండి నాకు. ఒకవేళ కొంతమంది బాగలేదన్నా కూడా చెప్పండి, నేనే మీ తోట దగ్గరికి వస్తాను. మీరు వాడినారా లేదనేది కూడా నాకు తెలియాలి. కొంతమంది ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టేకి, వాడకపోయినా కూడా వాడినామంటారు, బాగున్నా బాగాలేకపోయినా అంటారు. చెప్పండి మీ లొకేషన్, మీ డబ్బాలు కూడా అలానే పెట్టుకోండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్లో కూడా వస్తాను చూస్తాను, మీరు వాడినారా లేదని కూడా తెలియాలి. ఆ రోజు వాడినారా మీరు చెప్పింటే నా దగ్గర ఉంటాయి స్క్రీన్ షాట్లు, అవన్నీ మీకు పంపించేటివన్నీ చూద్దాం, టాలీ చేద్దాం, వద్దాం. కొంతమంది ఇబ్బంది పెట్టేకే ఉంటారు మనల్ని, వాళ్ళకి అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు మీరు ఇబ్బంది పడతారని గుర్తుపెట్టుకోండి 100%గా. ఎందుకంటే మీకే అంత తెలివి ఉండి పక్కన వాళ్ళకి మీకన్నా ఎక్కువ తెలివి ఉంటుంది అని ఆలోచించుకోండి. మీరు ఒక రకంగా ఆలోచిస్తే పక్కన వాళ్ళు 10 రకాలుగా ఆలోచిస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు 100%గా ఇబ్బంది పడతారు. ఇంకేమైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి. అదే డైలీ ఒక మోటివేషన్ వీడియోతో ఒక్క లైన్ అయినా, ఒక నిమిషం అయినా అయితే ఉంటుంది. మన టమాటా పంటతో పాటు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది మనం స్ప్రే చేస్తాం. ఆ స్ప్రే చేసినప్పుడు కూడా వీడియో అనేది వస్తుంది 100%గా, మీకే ఫాలో అవ్వండి. ఎండ అయితే సాగకూడుతుంది 12 గంటలు, ఈసారి ఎండలు ఎక్కువ అనేది ఉన్నాయన్నారు, చూద్దాం. ఇప్పటికీ ఫిబ్రవరికే అయిపోయింది కథ, అంటే ఇంక మార్చి ఏప్రిల్ మే ఎట్లా ఉంటాయి మీ ఊహకే వదిలేస్తున్నా. ఇది ఇప్పటి వరకు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ.